ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా తండ్రిలా ప్రేమించును. ఆదికాండం 3వ అధ్యాయము మరి 7వ వచనం నుంచి కొన్ని వచనాలని మనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని. 20వ వచనం చదువుతుంది. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి. ఎవరమ్మా తల్లి? హవ్వ. ఎవరికి తల్లి? జీవం గల ప్రతి వానికి మొదటి తల్లి ఆయమ్మ. రెండవ తల్లి, మూడవ తల్లి కాదు ఆయమ్మ, మొదటి తల్లి. మొదటి తండ్రి ఆదాము గారు, మొదటి తల్లి హవ్వ. అంటే మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము. ఆదాము ఎముకలో నుంచి ఎముకను తీసి మరి ఆ హవ్వను తయారు చేసినటువంటి దేవుడు. ఇక్కడ జరిగినటువంటి ఆదికాండంలో జరిగినటువంటి ఆలోచన 3వ అధ్యాయంలో మనం మొదటి నుంచి మనం చూసుకున్నప్పుడు, సర్పము మాట విన్నటువంటి ఆదాము హవ్వ ఇద్దరు. హవ్వ ఏం చేసింది? సర్పం మాట విని తినవద్దన్న పండును తినడం వల్ల మానవునికి పాపం వచ్చింది, మరణం వచ్చింది. అంతకుముందు పాపం లేదు, మరణం లేదు. దేవుడు చెప్పినట్టుగా శ్రమ కూడా లేదు. మనకు ప్రశాంతంగా తోటలో ఉండి భోజనం చేసుకొని పండ్లు తిని దేవుడిచ్చిన తిని ప్రశాంతంగా ఉండేది. ఎవరు తప్పిపోయిందమ్మా? మొదటి తల్లే తప్పిపోయింది. మొదటి తల్లే తప్పిపోయింది. ఆ మొదటి తల్లి తప్పిపోయింది. అందుకొరకే ఏమంటుంది దేవుని వాక్యము? ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా నేను ఆదరిస్తాను అని సెలవిస్తూ ఉన్నది. సరే, అవ్వ గురించి మనకు ఎక్కువగా తెలియకపోవచ్చు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనకు అంతగా అర్థం కాకపోవచ్చు. మన తల్లి, మనకు జన్మనిచ్చినటువంటి తల్లి మనల్ని ఎలా ప్రేమించిందో మనకు తెలుసు, ఎలా లాలించిందో మనకు తెలుసు, ఎలా పెంచిందో మనకు తెలుసు. అయితే ఆ తల్లి విషయంలో మనం ఎప్పుడైనా ఈరోజు మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అని అంటే, ఎప్పుడన్నా అమ్మను మనం ఏమన్నా తిట్టినామా? ఎప్పుడన్నా అమ్మ మీద చేయి వేసి కొట్టినామా? ఎప్పుడన్నా అమ్మ మాట వినకుండా ఉన్నామా? అమ్మ ఒకవేళ బలహీనురాలు, ఆమె ఏమిటికి ఎవరు గౌరవించినప్పటికీ కూడా నీవు కూడా గౌరవించకుండా ఉన్నావా? ఆమె గర్భవాసన పుట్టినటువంటి కుమార్తెవు, కుమారుడవు. మరి మనల్ని మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఎందుకు అని అంటే, ఒకవేళ అవ్వ గురించి మనకు తెలియకపోవచ్చు, ఆదాము గారి గురించి మనకు తెలియకపోవచ్చు, మన పితరుల గురించి, తల్లిదండ్రుల గురించి మనకు తెలియకపోవచ్చు. కానీ మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని మనం బాగా చూసుకుంటున్నామా లేదా? ఆమె పట్ల మనం ప్రేమానురాగాలు కలిగి ఉంటున్నామా లేదా అని చెప్పి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. ఎందుకు అని అంటే, ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక డే పెట్టింది. ఏం డే అన్నది? మదర్స్ డే. అంటే ఏమిటి? తల్లికి ఒక దినం, తల్లి దినం. అంటే తండ్రికి ఒక దినం పెట్టిండ్రు, తల్లికి ఒక దినం పెట్టిండ్రు, ఫ్రెండ్కి ఒక దినం పెట్టిండ్రు, అందరికి ఒక్కొక్క దినం పెట్టిండ్రు. అయితే ఇందులో నేర్చుకోవాల్సినటువంటి నీతి పాఠం ఏమిటి అని అంటే, మన తల్లిని మనం మంచిగా చూసుకుంటున్నామా లేదా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. పిల్లల్లారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. అంటే వాగ్దానంలో ఆజ్ఞల్లో మొదటిది దేవుడు పెట్టినటువంటిదిగా ఉంటూ ఉన్నది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము తల్లిదండ్రిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఏం చేయాలి?
గౌరవించాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకా వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఓకే, ఇంకా వాళ్ళకి పనులు చేయాలి సార్. వారికి పని చేయాలి. ఓకే, సత్యంత వరకు బాధ్యతగా చూడాలి. గొప్ప గొప్ప సుత్తులు వచ్చేస్తున్నాయి, దేవునికి స్తోత్రమా. ఇంకా ఇంకా మంచి, వెరీ గుడ్, మంచి ఆలోచన. ఓకే, అన్ని రోజులు తల్లి తండ్రికి సేవ చేయాలి. వెరీ గుడ్. ఇంకా 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 ఓకే, చనిపోయేంత వరకు సేవ చేయాలి. ప్రతిరోజు సేవ చేయాలి. మరి ఒకవేళ అమ్మ చదువుకుంది ఉంది అనుకోండి, అమ్మ నీకు తెలియదు ఒక్క అని అనొచ్చా? అంటారు కానీ అనొచ్చా? ఒకవేళ అమ్మ ముద్దుగా లేదా అనుకోండి, ఏం బాగలేవు కదమ్మా అని అనొచ్చా? అన్నారు కానీ అంటారు ఈ కాలంలో. లెక్క చేయాలి. ఒకవేళ లెక్క చేయకపోతే మన ఆయుష్ ఐస్ గడ్డలాగా కరిగిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు, నాకేం ఆటంకం లేదు, దేవుని వాక్యానికి ఆటంకం ఏం లేదు. మనము మన తల్లిదండ్రులకు లోబడకపోతే, వారి మాటను గౌరవించకపోతే, వారికి సేవ చేయకపోతే, దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఏంటంటే మన ఆయుష్ ఐస్ గడ్డలాగా కరిగి పోతుంది. ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఐస్ గడ్డ భద్రంగా ఉంటది. అది బయటికి తీసినామంటే సంచి పెట్టు, పొట్టు కట్టు, ఏమన్నా పెట్టు, నీరు జారుతూనే ఉంటుంది. అది దాని స్వభావం అటువంటిది. మన ఆయుష్ కూడా తల్లిదండ్రుల దగ్గర ఏం చేసిండు దేవుడు? మన దీర్ఘాయువును తల్లిదండ్రుల దగ్గర ఉంచి ఉన్నాడు. ఒకవేళ 4-5 మంది 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ నేను చూసుకోను ఆ చెల్లి దగ్గరకు, అన్నా నేను చూసుకోను తమ్ముని దగ్గరకు. అమ్మను ఎవరైనా పంచుకోవచ్చా? ఇలా అమ్మను ఎవరైనా పంచుకోవచ్చా? పంచుకోవద్దు. పోటీ పడాలి. నేను పెట్టుకుంటా మా అమ్మను, నేను పెట్టుకుంటా అని పోటీ పడాలి. కాకపోతే ఏంది అని అంటే, కాకపోతే ఒకటి ఏమిటి అని అంటే, వారికి సేవ చేసేటటువంటి అప్పుడే ఇబ్బంది అవుతుంది. భోజనం పెట్టగలుగుతాం మనం అందరం, భోజనము పెట్టగలుగుతాము, జ్యూస్ ఇవ్వగలుగుతాము, స్నానం చేయించగలుగుతాము, నెత్తిని దువ్వగలుగుతాము, పేర్లు చూడగలుగుతాము, కాళ్ళ గోర్లు తీయగలుగుతాము, చేతుల గోర్లు తీయగలుగుతాము, అమ్మ అని చెప్పి ముద్దియగలుగుతాం, ఇవల్ల చేయగలుగుతాం. కానీ కడగాలనుకున్నప్పుడు మాత్రమే మనకు బాధ అనిపిస్తుంది. అమ్మకు మల విసర్జన చేసినప్పుడు, కడగాలనుకున్నప్పుడు, అమ్మ మూత్ర విసర్జన చేసినప్పుడు, కడగాలనుకున్నప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. చీరలో ఉన్నటువంటి అమ్మను మనం ఏం చేస్తాము? నైటిలోకి మార్చేస్తాం. మంచి మంచి బెడ్ పరుపులు వేసినటువంటి మనం మళ్ళీ ఏం చేస్తాము? ఆమెకు ఏదో ఒకటి పాత దుప్పటిని వేసి అలవాటు చేస్తాం. అంటే అమ్మ మీద మనకు ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతూ అంటే ఏమిటి? నేను ఈ బట్టలలో ఉతకాలంటే, ఈ పరుపులలో ఉతకాలంటే చాలా ఇబ్బంది అవుతుందమ్మా, నా పని నాకుంటుంది, నీవేద్దమ్మా ఒక మాట చెప్పొచ్చు కదా అని మనమాట. అందులో తప్పేం లేదు. అమ్మకు తెలియదు కదా, ఆ మూత్ర విసర్జన చేసేది అమ్మకు తెలియదు కదా, లేవనిక శక్తి చాలదు కదా. లేవనిక శక్తి చాలితే ఆ అమ్మ లేచే వెళ్ళిపోతుంది కదా. బాల్యం నుంచి ఆమె లేచే వెళ్ళిపోయింది కదా, తన పనులు తను చేసుకున్నది కదా, మనల్ని పెంచింది కదా, పెద్దవాళ్ళని చేసింది కదా. ఇప్పుడు మల విసర్జన ఉన్న కాడనే చేస్తుంది అని అంటే తన శక్తి సామర్థ్యం చాలడం లేదు కదా. ఆమె బాల్యంలోకి వెళ్ళిపోయింది కదా, చిన్నపిల్లగా మారిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆమెకు సేవ చేయాలా చేయకూడదా? చెయ్యాలి. చేస్తే దేవుడు ఏమిస్తాడమ్మా? దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదిస్తాడు. ఆమెకు కొత్తగా మనం చేయాల్సింది, మనకు చేసిన పనే మనం చేయాలి. ఒకవేళ మనల్ని కూడా, ఒకవేళ మనం పడుకున్న పరుపులో ఎన్నిసార్లు మూత్రం చేసి ఉంటాం, మనం ఎన్నిసార్లు మల విసర్జన చేసి ఉంటాం, అమ్మ ఒడిలోనే అన్ని కానిచ్చింటాం మనం. ఎప్పుడన్నా నా బిడ్డ ఇలా చేసింది కదా తీసి అక్కడ పాడేసిందా? ఏ తల్లి అయినా పాడేస్తుందా? పాడేది. ఇంకా ముద్దుగా తుడుచుకొని, పాపకు బాబుకు తుడిసి, మళ్ళీ ఒక బట్ట కట్టి తన ఒడిలో పెట్టుకొని పాలిస్తుంది, లాలిస్తుంది తల్లి.
అంటే ఆ తల్లికున్న సహనము మనకెందుకు లేకుండా పోతుంది. మదర్స్ డే అని అంటే మనము అమ్మా ఈరోజు మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని శుభాకాంక్షలు చెప్పేది కాదండి. సేవ చేయాలి, సేవ చేయాలి. చేస్తే మనకు దేవుడు ఫలితాన్ని ఇస్తాడు, దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. దీన్ని చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు అనాథ ఆశ్రయంలో తల్లిదండ్రులను వదిలిపెడుతున్నారు, మాకు పని వీలైతే లేదని చెప్పి. కానీ వాళ్ళ ఏమవుతున్నారు, ఎప్పుడు యాక్సిడెంట్లో చనిపోతారో తెలియని పరిస్థితి. నీవు అమెరికాలో ఉండు, ప్రపంచంలో పెద్ద హోదాలో ఉండు, నీ తల్లి సేవకు అన్ని వదులుకొని ముందుండు. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ క్రియలు నీ అంట వస్తవి. దేవుడు అందుకొరకే తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రేమ దేవుడు ప్రేమిస్తున్నాడు? ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి కూడా ఎలా ప్రేమిస్తుంది? శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ. ఒకవేళ మనం ఏమన్నా పొరపాటు చేస్తే ఏం చేస్తుంది? తన కడుపులో దాపించుకుంటుంది. ఒకవేళ మనం చేసినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే, ఇంట్లో 10 రూపాయలు దొంగతనం చేస్తే కూడా నా పిల్లగాడు అలాంటి వాడు కాదు, నా బిడ్డ అలాంటిది కాదు, అన్నీ దాచుకునే తల్లి దగ్గర ఈ 2 విషయాల కొరకు ఎందుకు మనం బాధపడతామో తెలియదు. మనకు చేసిన సేవ మనం రిటర్న్ గా చేయడానికి మనకెందుకు బాధ అని అర్థం కావడం లేదు. ఎవరికైనా పెళ్లికి ముగ్గులు పెడితే ఏం చేస్తామమ్మా? మనము రాసి పెట్టుకుంటాం. పలానా ఏలియా ఒక 100 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళ పెళ్ళైనప్పుడు ఏం చేస్తారు? ఆ 100 రూపాయలు తీసుకుపోయి మళ్ళీ పెట్టి 100 రూపాయలు ఇచ్చినామంటే ఇంకొట్టి పెట్టుకుంటారు. అవునా కదా? మరి అమ్మ నాయన మనకు చేసిన సేవను మనం మర్చిపోవచ్చా? శాశ్వతమైన ప్రేమ, నిజంగా తల్లి చేసే ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఏమన్నా కల్మషం ఉంది తల్లి ప్రేమలో? అమ్మ అవసరం పడితే తల్లి చేసే ప్రేమ ఎటువంటిదంటే, ఒకవేళ భర్త చనిపోతే కూడా తప్పని పరిస్థితిలో ఆమె ఒకవేళ పొరపాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే కూడా తన పిల్లల ఆకలి తీర్చడానికి ఆ తల్లి పొరపాటు చేయడానికైనా కూడా సిద్ధంగా ఉండి తన పిల్లల కడుపును నింపుతుందమ్మా. ఆ తల్లి ప్రేమను మీరు మర్చిపోవద్దు. ఆ తల్లి ప్రేమను మీరు మర్చిపోవద్దు. అమ్మ చాలా గొప్పది, అమ్మ ప్రేమ చాలా గొప్పది. కాబట్టి ఆ తల్లిని మనం చాలా బాగా చూసుకోవాలి. దేవుడిచ్చిన వరం అది, దేవుడిచ్చిన ధన్యత అది, దేవుడిచ్చిన కృప అది, రుణం తెచ్చుకోవడానికి సమయం అది. కాబట్టి ఆ సమయాన్ని మనం ఏం చేయవద్దు? నిర్లక్ష్యము చేయవద్దు, నిర్లక్ష్యము చేయవద్దు. అమ్మ ప్రేమ చాలా గొప్పది. అమ్మ కన్నా మించిన ప్రేమ, దేవుని ప్రేమ ఇంకా గొప్పదిగా ఉంటూ ఉన్నది. దేవుడు చూపించే ప్రేమనే అమ్మ మనకు చూపిస్తూ ఉంది. ఎంతమంది తల్లులు తమ పిల్లల్ని ఒడిలో పెట్టుకొని, అయ్యా 1 రూపాయి సహాయం చేయండి, నా బిడ్డ ఆకలి ఉన్నది, ఇంత అన్నం పెట్టండి అని రోడ్ల మీద అడుక్కొని తన పిల్లలకు ఆహారం పెడుతూ పెంచుతూ ఉంటున్నారు. పెద్దగైన తర్వాత అమ్మను తన్నే పిల్లలు ఎంతమంది ఉంటున్నారు భూమి మీద? ఆలోచన చేద్దాం పిల్లరా. ఒకవేళ ఇంతవరకు నేను అమ్మను తిట్టినా, ఇంతవరకు నేను అమ్మను కొట్టినా, ఇంతవరకు నేను అమ్మను సరిగ్గా చూసుకోలేదు, ఇక మీదట నేనేం చేయాలి? నేను చూసుకోవాలి, మనం చూసుకోవాలి. ఎందుకంటే తల్లి ప్రేమ చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది. కాబట్టి ఆ గొప్ప ప్రేమను మనం పొందుకోవాలి. ఒకవేళ దూరంగా ఉంది అనుకోండి, అమ్మా బాగున్నావమ్మా, అమ్మా ఏం తిన్నావమ్మా, ఎలాగున్నావమ్మా, ఏమన్నా మాట్లాడలేకపోతున్నామా? దయచేసి నేటి దినం నుంచి మాట్లాడదాం, ఫోన్ చేద్దాం, అమ్మ ముఖం చూడడానికి వీడియో కాల్ చేద్దాం. అమ్మ లేని తల్లి పిల్లల్ని చూడండి, చాలా మందిని అమ్మ ప్రేమ గురించి గొప్పగా చెప్తారు. మనము అమ్మను పక్కన పెట్టుకొని కూడా సెల్లును బాగా చూస్తూ ఉన్నాం, అమ్మతో మాట్లాడలేకపోతున్నాం. ప్రేయసితో అయితే మాట్లాడతాం, షాటింగ్లు చేస్తాం, వీడియో కాల్ చేస్తాం, వాళ్ళతో మంచిగా ముచ్చటిస్తాం. అమ్మ పైసలు తీసుకొని పోయే ఖర్చు చేస్తాం.
అమ్మ పైసలు తీసుకుపోయే డాటా వేసుకున్నాం, అమ్మ పైసలు వేసుకునే రీఛార్జ్ చేసుకున్నాం, అమ్మ పైసలతోటే సెల్ ఫోన్ కొనుక్కుంటాం. కానీ అమ్మతో మాత్రము నాన్నతో మాత్రం మాట్లాడడానికి మనకేం లేదు, సమయము లేదు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుల, నా వల్ల కూడా నా తల్లిదండ్రులతో పొరపాటు జరుగుతాయి. ఎవరి వల్ల మనం పొరపాటు జరిగిన వాళ్ళం గొప్ప వాళ్ళం ఎవరం లేము. కానీ జరిగిన లోపాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. వీళ్ళందరికీ లేనటువంటి ప్రేమ ఎవరి దగ్గర ఉందమ్మా? ఈ తల్లి పాలిస్తుంది, లాలిస్తుంది. యేసయ్య ఏమిచ్చిండమ్మా? ప్రాణం ఇచ్చాడు, ప్రాణము ఇచ్చాడు. అంటే ఒకరికి మించి ఒకరు గొప్ప ప్రేమను చూపిస్తూ ఉన్నారు. మరి మనం కూడా మన ప్రేమను ఏం చేయాలి? చూపించాలి. సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి. తల్లికే మనం సేవ చేయకపోతే, తండ్రికే మనం సేవ చేయకపోతే, కనిపించని దేవునికి మనం సేవ చేస్తాం అనడంలో దేవుడు నమ్ముతాడా? నమ్మడు. కాబట్టి ఇంతవరకు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, ఇంతవరకు మీరు సేవ చేశారో లేదో నాకు తెలియదు. కానీ ఇక మీదట మీలో ఏం జరగాలి? మారు మనస్సు తప్పకుండా జరగాలి. మారు మనస్సు జరగకపోతే మన ఆయుష్ ఏమైపోతుందమ్మా? ఐస్ గడ్డను గుర్తు చేసు, బయటికి తీసిన ఐస్ గడ్డలాగా మన జీవితము తగ్గిపోతుంది. ఎంత తాళంసేవ దేవుడు గొప్పగా పెట్టాడు. తాళంసేవ ఎక్కడ పెట్టిండు? తల్లిదండ్రుల దగ్గర పెట్టాడు. మన ఆయుష్కు తాళంసేవ తల్లిదండ్రుల దగ్గర పెట్టాడు. నిజంగా ఈ రోజుల్లో ప్రపంచం వల్ల మనం చూస్తూ ఉంటే తల్లిదండ్రులను అనాథ ఆశ్రయంలో పెడుతున్నారు. కోటీశ్వరులు, బాగా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. మరి ఎక్కడ పెడుతున్నారు? అనాథ ఆశ్రయంలో పెడుతున్నారు. తండ్రి దగ్గర ఆస్తులను గుంజేసుకుంటున్నారు, రాపిచ్చేసుకుంటున్నారు, బయటికి దొబ్బేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, వేడి నీళ్లు పోస్తున్నారు, కాళ్ళకు కాలుస్తూ ఉన్నారు, కోడళ్ళు కొడుకు చూస్తూ ఉంటూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? కాబట్టి మన తల్లిదండ్రులను మనం బాగా చూసుకోకపోతే మరెవ్వరు బాగా చూసుకోరు. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? పెరిగి పెద్దవారైనటువంటి మన మీద ఉంది. ఎవరికైనా మీ పిల్లలకు సుస్థ అయితే ఆ రోజు ఏదైనా డిన్నర్ ఉందంటే పోతారమ్మా? జ్వరం వచ్చింది, చిన్నోడు ఏడుస్తున్నాడు, ఆ రోజు మంచి ఆటలు కోసిండ్రు, డిన్నర్ పెట్టిండ్రు, బిర్యానీ పెట్టిండ్రు, వాళ్ళు రమ్మన్నారు, పోతావా తల్లి? నా కొడుకుకు ప్రాణం చూస్తుంది, నేను వాడికి చూపించినాక బాగైతేనే ఆ తల్లికి నెమ్మది, లేకపోతే ఆ తల్లికి నెమ్మది కాదు. ఎన్నిసార్లు ఏడుస్తుందో అమ్మ, ఎన్నిసార్లు బిడ్డను తడివి చూస్తుందో. బాగున్నాడా? ఈయన నవ్వుతూ ఉన్నాడా? ఈమె నవ్వుతూ ఉందా? ఎప్పట్లాగా ఉన్నారా? ఏమైనా మార్పు జరిగిందా? ఎలా ఉన్నాడు అని దాకు అనే ఆమెనే చూస్తూ ఉంటారు. బాగా యాక్టివ్గా అయిండు అన్నప్పుడు అప్పుడు వదిలేస్తుంది. అప్పుడు అంతవరకు ఆ తల్లి అలాగనే చూస్తూ, పై జ్వరం వస్తూ తుడుస్తూ, లాలిస్తూ, పాలిస్తూ, కడుగుతూ, గాలిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమ కూడా తల్లిలో తండ్రిలో ఉన్నది. తండ్రి గొప్పవాడమ్మా, తల్లి గొప్పదే, తండ్రి గొప్పవాడు. తండ్రి ఏం చేస్తాడు? బయట బాగా కష్టం చేసి నా పిల్లల కొరకు అని చెప్పి తాను ఏడన్నా హోటల్లో బిర్యానీ తిందామని ఆశ కలిగి ఉన్నప్పటికీ, నేను ఈడ బిర్యానీ తింటే నా పిల్లలు ఆకలి ఉంటారని చెప్పి ఆ బిర్యానీ పైసలు తీసుకొచ్చి ఇంట్లో చికెనో మటనో తీసుకొచ్చి పెడతాడమ్మా. ఇద్దరి పాత్రలు చాలా గొప్పగా ఉంటాయి. ఇద్దరు దేవుని ప్రేమను చూపించే వాళ్ళే తల్లిదండ్రులు. ఇద్దరు గడెం కొట్టే రెండు ఎద్దులు లాంటి వాళ్ళే.
కాబట్టి తండ్రి ప్రేమ తల్లి ప్రేమను మీరు ఎప్పుడు విడిచి తిరగవద్దు. ఇంకా ఒక్క మాటను చూద్దాం ప్రియులారా. యెషయా 43 మొదటి వచనం. యెషయా 43 మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. మనమందరం కూడా ఎవరి సొత్తమ్మా? తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకైనా, కోడలైనా, మనవడైనా, మనమరాలైనా, ఈ భూమి మీద ఆదాము మొదలుకొని పుట్టిన ప్రతి మానవుని వరకు కూడా ఎవరి సొత్తు? మనము దేవుని సొత్తు. దేవుని సొత్తు అయి ఉన్నాం మనము. కాబట్టి దేవుని మర్చిపోవద్దు, అనుకున్న తల్లిదండ్రులను విడిచి పోవద్దు. కాబట్టి దేవుని వాక్యంలో చాలా విషయాలు చెప్పాలనుకున్నప్పటికీ కూడా నాకున్నటువంటి సమయము లేదు. కాబట్టి ఒక విషయాన్ని మాత్రం గుర్తు చేసి వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 19:25. యేసు ప్రభు వారి తల్లి గురించి చూసుకొని వాక్య భాగాన్ని తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తులను చూచి నా వేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రభువులు ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేది. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క తల్లి మనకు కనిపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఆగారు తన కుమారుడైన ఇస్మాయిల్ కొరకు ఎంతగానో వేదన పడ్డది. మోషే తల్లి ఎంతగానో తన కుమారుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది. అలాగనే సమూయేలు తల్లి అన్నమ్మ తన కుమారుడు కావాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పొందుకొని కుమారుని గొప్పవాడిగా చేసి ఉన్నది. అలాగునే ఒకరి తల్లి సొలొమోను కాలంలో చాలా కష్టపడినటువంటి తల్లిగా పేరు పొంది ఉన్నది. అలాగునే సునేమిరాలైనటువంటి ఒక తల్లిని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అలాగునే కానాను స్త్రీ ఒక తల్లిగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి తల్లి మరియమ్మ గురించి కూడా చూస్తాం. ఇందులో మనకు ఆలోచన చేయాల్సినటువంటివి ఏమిటంటే, బిడ్డలు ఏం చేయాలి? ఆరాధించేటటువంటి స్థలమునకు తప్పకుండా రావాలి. అలాగునే కృతజ్ఞత లేని పిల్లలుగా మనం ఉండవద్దు. సహాయం చేసిన బిడ్డలు ఆధారాలు, అంటే చాలా మంది సహాయం చేసినటువంటి బిడ్డలు కూడా ఆధారాలు మనకు ఉన్నవి. బిడ్డల యొక్క అల్లరి చేస్తారని కూడా తల్లిదండ్రులు భరిస్తారనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మంచి ప్రజలు ఆధారాలని అంటే మన పిల్లల్ని బాలుడు నలవాల్సిన త్రోవను వాడికి నేర్పము, వాడి పెద్దవాడైనా దాని నుండి తొలగిపోడు అనేటటువంటి ఏదైతే విషయం ఉందో మన పిల్లలకు మనం పెద్దగా పెంచడానికి, మంచి సుగుణాలను పెంచడానికి మనం చూపించాలి. అలాగనే దుష్టులకు పుట్టిన మంచి పిల్లల గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగనే తల్లిదండ్రులను కాపాడకుండా ఉన్నటువంటి పిల్లల గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కుటుంబ సమస్యలతో సతమతమయ్యేటటువంటి వాళ్ళ గురించి కూడా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం ప్రియులారా. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు. ఏం చేస్తారమ్మా? దుఃఖపడినటువంటి వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. వారు తృప్తి పరచబడు. కనికరము గల వారు వారు కనికరం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచు. సమాధానపరచు వారు ధన్యులు,
వారు దేవుని కుమారులను. నిమిత్తం హింసించబడిన వారున్న ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఈ ధన్యతలు ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కలిగి ఉన్నప్పుడు తన తల్లికి తండ్రికి సేవ చేయడానికి అవకాశము ఉంటది. అంతేకాకుండా ఆత్మబలం కూడా కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, ఆశయ నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదని చెప్పి గలతీ 5:22 చెప్పబడ్డ. ఇవన్నీ కూడా ప్రతి కుమారుడు కుమార్తె కలిగి ఉండి దేవుని ఆరాధించేవాడిగా ఉండాలి. మన లోపల కల్మషం పెట్టుకొని, మన లోపల పాపం పెట్టుకొని, మన లోపల కుట్ర కుతంత్రాలు పెట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధించిన అది చెల్లుబాటు కాదు. దేవునికి ప్రార్థన చేసిన దేవుని వరకు అది చేరదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కీర్తనలు 84:11 యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానను అని సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు మన తల్లిదండ్రుల పట్ల యథార్థతను వదిలిపెట్టకూడదు. అంతేకాకుండా దేవుడు చేసిన మేలును కూడా ఎప్పుడు మార్చి పోకూడదు. కీర్తనలు 27:10 ఒక మాట, నా తల్లిదండ్రులు నన్ను